అక్టోబర్ 3 ఎపిసోడ్ అనామిక దెబ్బకు రాజ్తో కావ్య విడాకులు. నిజాలన్నీ ఒకటి తర్వాత ఒకటి రివీల్. రుద్రాణి అనామికతో మాట్లాడే మాటలు ఏదో కాస్త విన్న స్వప్న కావ్య రాజ్లను విడగొట్టడానికి ఏదో చేయబోతుంది. దీన్న మనం అడ్డుకోవాలి అని ఎక్స్పోకి రాజ్ వాళ్లతో పాటు స్వప్న కూడా వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే స్వప్న కూడా కావ్యను కాపాడలేకపోయింది. అనామిక సామంత్ కలిసి ఇచ్చిన షాక్కి కళావతి గిజగిజలాడింది. కావ్య ఎక్స్పోకి రాగానే అనామిక వాళ్ల మేనేజర్ సురేష్ కావ్యను గౌరవంగా ఒక చోట కూర్చోబెడతాడు. అయితే కావ్య కూర్చుని ఉండటం రాజ్ చూసి రగిలిపోతూ ఉంటాడు. ఇక స్వప్న కావ్య ఎందుకు వచ్చి ఉంటుంది అని ఆలోచించి ఏదొకటి చెయ్యాలనుకుంటూ కావ్యను ఎవరూ చూడకుండా పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడుతుంది. మా రుద్రాణి అత్త ఏదో ప్లాన్ చేసింది కావ్య దాని ఉచ్చులో పడకూడదు అంటే నువ్వు ఎలాగో రాజ్ అవార్డ్ అందుకునేటప్పుడు కంగ్రాట్స్ చెప్పి పనిలోపనిగా సారీ చెప్పేయ్. తను అవార్డ్ అందుకున్న హ్యాపీనెస్లో మాతో పాటు నిన్ను కూడా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు అని సలహా ఇస్తుంది. అయితే మన కళావతి వినదు. అక్కా నేను సారీ చెప్పడం ఏంటి? నువ్వే ఆలోచించు. తన మనసులోనే నేను లేను అని చెప్పిన మనిషి కోసం నేను తగ్గడం ఏంటి? పోనీ ఓ పనిచేయ్. తన మనసులో నేను ఉన్నానని చెప్పమను. అప్పుడు ఖచ్చితంగా క్షమాపణలు చెబుతాను అంటూ సూటిగా సమాధానం చెబుతుంది. ఇటు నీకు చెప్పలేకపోతున్నా, అటు రాజ్ని ఒప్పించలేకపోతున్నా. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో అని బాధగా అంటుంది స్వప్న. అనామిక సామంత్ సంబరం. కళావతితో సహా రాజ్ షాక్. ఇక అవార్డ్స్ ప్రకటించే సమయం రానే వచ్చింది. ఈసారి ఎప్పటిలానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గెలుస్తుందా లేక మరో కంపెనీ ముందుకొస్తుందా చూద్దాం అంటూనే కవర్ ఓపెన్ చేసి విన్నర్ ఈజ్ సామంత్ గ్రూప్ ఆఫ్ జ్యువెలరీస్ అని ప్రకటించడంతో రాజ్ బిత్తరపోతాడు. అనామిక సామంత్ ఇద్దరూ సంబరపడిపోతారు. పైకి లేచి హగ్ చేసుకుంటారు. ఇక ఆ తర్వాత స్టేజ్ మీదకు వెళ్తాడు సామంత్. ఇంట్లో దుగ్గరాల ఫ్యామిలీ టీవీలో చూస్తూ ఉంటుంది ఇక్కడ జరిగేదంతా. అప్పటికే కావ్యను టీవీలో చూడటంతో ఎక్స్పోకి కావ్య వచ్చిన సంగతి వాళ్లకు కూడా తెలుస్తుంది. జరిగేది చూసి కావ్య షాక్లో ఉంటుంది రాజ్తో సహా. బిత్తరపోయిన దుగ్గరాల ఫ్యామిలీ. సామంత్ మైక్ అందుకుని నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. నాకే కాదు ఇక్కడున్న ఇంకొందరికి కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పటికీ కలో నిజమో అర్థం కావడం లేదు. ఈ ప్రదర్శనలో మా సంస్థకు అవార్డ్ వస్తుందని నేను ఏమాత్రం ఊహించలేదు. కాని చివరికి సాధించగలిగాను. నిజానికి చాలామంది అంటారు ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని. కాని నేను సాధించిన విజయం వెనుక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మొదటి స్త్రీ అనామిక అంటూ అనామికను పైకి రమ్మంటాడు సామంత్. అనామిక పేరు వినగానే ఆమెను టీవీలో చూడగానే టీవీలు దుగ్గరాల ఫ్యామిలీ బిత్తరపోతుంది. కళావతి షాక్. అనామిక నవ్వుతూ సామంత్ పక్కనే నిలబడితే ఈమె నా లక్కీ లేడీ. అనామిక మీకు ఈ సందర్భంగా మరో శుభవార్త చెప్పబోతున్నాను. త్వరలోనే నేను అనామికను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ప్రకటిస్తాడు సామంత్. ఆ నిజం తెలుసుకున్న కళావతి షాక్ అవుతుంది. ఇక ఇంట్లో వాళ్లకూడా షాక్ అవుతూ ఉంటాడు టీవీలో చూసి. వెంటనే సామంత్ రాజ్ని కోపంగా రగలిపోతూ చూస్తూ అలాగే నా విజయానికి కారణమైన రెండో స్త్రీ మా క్రియేటివ్ డిజైనర్ మిసెస్ కావ్య అని ప్రకటిస్తాడు సామంత్. ఇక రాజ్, స్వప్న, సుభాష్లతో పాటు కావ్య కూడా బిత్తరపోతుంది. మాట మార్చిన అనామిక మేనేజర్ సురేష్ కావ్య సామంత్ వెనుక ఉందనే నిజం బయటపడటంతో ఇక ఇంట్లో అంతా కూడా షాక్ అవుతారు. అది విని రాజ్ కావ్య వైపు కోపంగా చూస్తాడు. ఈ అవార్డ్ అందుకునే అర్హత మా డిజైనర్ మిసెస్ కావ్యకే ఉంది అంటాడు సామంత్. చప్పట్లు మారుమోగుతూ ఉంటే కావ్య పక్కనే ఉన్న సురేష్ వైపు చూస్తూ చిన్నగా నేను ఇచ్చిన డిజైన్స్ వేరే కంపెనీకి కదా, వాళ్ల చేతికి ఎలా వెళ్లాయి అంటుంది కావ్య. అయ్యో మీరు చేసే కంపెనీ కూడా సామంత్ గ్రూప్ వాళ్ల బినామీ కంపెనీనే అమ్మా, మీకు తెలియదా అంటూ మాట మార్చేస్తాడు సురేష్. కావ్య అయోమయంలో కంగారులో ఉంటుంది సురేష్ మాటలకు. సురేష్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు ముందు స్టేజ్ మీదకు వెళ్ళండి కావ్యగారు అంటూ ఉంటాడు.
ఇంతలో సామంత్ చేతిలో ఉన్న మైక్ని అనామిక అందుకుని కావ్య ముందు వచ్చి అవార్డ్ అందుకో అంటూ పిలుస్తూనే ఉంటుంది. మీడియా మొత్తం కావ్య వైపే తిరుగుతుంది. రాజ్ రగిలిపోతూ ఉంటాడు. ఇక కావ్య తప్పక లేచి వెళ్ళి అనామిక వాళ్ల పక్కనే నిలబడుతుంది. ఇంత మోసమా? ఇదంతా నువ్వు కావాలనే చేశావా? అంటుంది కావ్య కోపంగా అనామికతో. అనామిక నవ్వుతుంది. అవార్డ్ అందుకునే సమయంలో అనామిక మాట్లాడటం మొదలుపెడుతుంది. తప్పించుకోలేని స్థితిలో కావ్యను పెట్టి. ఈ అవార్డ్కి ఓ ప్రత్యేక ఉంది. ఈ ఎక్స్పో అవార్డ్ 10 ఏళ్లుగా దుగ్గరాలవారి కంపెనీకే కైవసం అవతూ ఉంది. కాని ఈసారి మాత్రం మా కంపెనీకే కావాలనే పట్టుదలతో ప్రయత్నించింది మా కావ్య. ఈమె పట్టుదలే మా విజయానికి కారణం. ఈ అవార్డ్ మేము అందుకోవడం కన్నా కావ్య తీసుకోవడమే న్యాయం అంటూ అవార్డ్ని కావ్యకు ఇప్పిస్తుంది అనామిక కావాలనే. కావ్య చేతిని బలవంతంగా అవార్డ్ అందుకునేలా పట్టుకుని అవార్డ్ అందిస్తుంది. ఇక అనామికతో కావ్య చేతులు కలిపేసింది అన్నట్లుగానే ఉంటుంది సీన్. నాకు ముందే తెలుసు. ధాన్యం అక్కసు. టీవీ చూస్తున్న అపర్ణాదేవి బాధగా కావ్య ఇలా చేయడం ఏంటి? నేను అసలు నమ్మలేకపోతున్నాను అంటుంది. వెంటనే ధాన్యం అందుకుంటుంది. నీ కోడలుమీద నీకు గుడ్డి నమ్మకమక్కా. తను అలాంటిదేనని నాకు ముందే తెలుసు కాబట్టి. ఇలా జరిగినా నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఇప్పటికైనా కావ్య ఎలాంటిదో అర్థం చేసుకో అక్కా అంటూ ఉంటుంది ధాన్యం కోపంగా. ఇక ప్రకాశం కోపంగా నోరుముయ్. దీని వెనుక ఏదో తప్పు జరిగి ఉంటుంది. కావ్య అలాంటి మనిషి కాదు అంటాడు నమ్మకంగా. ఇందిరాదేవి, సీతారామయ్య కూడా అదే మాట మాట్లాడతారు. చుట్టుముట్టిన మీడియా రుద్రాణి రాజ్కి బాగా ఎక్కిస్తుంది. చూసావా రాజ్ కావ్య ఎంత పనిచేసిందో. తను అలాంటిదే అని మొదటినుంచి చెబుతున్నా అంటూ నూరిపోస్తుంది. ఇక కావ్య అవార్డందుకుని బాధగా రాజ్ వైపు నా తప్పు ఏంలేదు అన్నట్లుగా చూస్తూ కిందకు దిగేసరికి మీడియా ఆమెను చుట్టుముడుతుంది. మేడం, మీరు రాజ్గారికి వ్యతిరేకంగా డిజైన్స్ వేయడం ఏంటి? మీరు రాజ్గారు విడిపోయారా? ఇక నుంచి మీరు సామంత్ గ్రూప్కే పనిచేస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దాంతో స్వప్న పైకి లేచి కావ్యనే చూస్తూ కంగారుపడుతూ ఉంటుంది. కావ్య వేటికి సమాధానం చెప్పకుండా అక్కడినుంచి వెళ్ళిపోయి బయట ఒక చోట ఆగా ఏడుస్తూ ఉంటుంది. స్వప్న వెనుకే వెళ్తుంది. ఇక శాశ్వతంగా దూరం. ఇక విడాకులేనా? స్వప్న కావ్యను ఓదారుస్తూ ఏం జరిగిందే అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ అటుగా వెళ్తూ ఆగుతాడు. సుభాష్, రుద్రాణి కూడా అక్కడికి వచ్చి ఆగుతారు. రాజ్ కోపంగా చూస్తాడు. అక్కడ చర్చ మొదలవుతుంది. ఎపిసోడ్ పూర్తి అయ్యి కమింగ్ అప్ స్టార్ట్ అవుతుంది. మీరు చూసింది జరిగింది ఏది నిజం కాదు అంటుంది కావ్య బాధగా. చాలు. నేను ఓడిపోయినందుకు నాకు బాధగా లేదు. కాని నువ్వు ఓడించినందుకే బాధగా ఉంది. నమ్మకం మీద కొట్టావ్. నా గుండెలో ఏదో మూలనున్న ప్రేమను కూడా తుడిపేశావ్ అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ వాడేస్తాడు రాజ్. మరి ఈ ఆవేశంలో కళావతికి విడాకులు పంపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.